ఎంతో శ్రద్ధగా సాధన కార్యక్రమం చూడడమే కాకుండా చూసి నేర్చుకుంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. 4వ చరణానికి వెళ్ళబోయే ముందు మామూలుగా జతి, తర్వాత స్వరం. జతి 1 2 తద్దన్న ధన్న తచ్చెన్ను జన్ను తద్దన్న తచ్చెన్ను తద్దిమ్మిత. రెడీ 1 2 తద్దన్న ధన్న తచ్చెన్ను జన్ను తద్దన్న తచ్చెన్ను తద్దిమ్మిత. తర్వాత స్వరం 1 2 1 2 అకించనాక్తి మార్జనం చిరంతనోక్తి భాజనం. అంటే అకించనాక్తి మార్జనం, ఈ పాపాలన్నీ కూడా వాటిని తొలగించేవాడు. చిరంతనోక్తి భాజనం, వేదాలను ఎప్పుడు వల్లించేవాడు. పురారి పూర్వనందనం సురారి గర్వ చరణం. పురారి పూర్వ అంటే ఆ శివుడి యొక్క పూర్వనందనం, మొట్టమొదటి కొడుకు. సురారి గర్వ చర్వణం, ఎవరి గర్వాన్ని అణిచేవాడు? సురారి, సురులకు అరి అంటే రాక్షసుల యొక్క గర్వాన్ని అణిచేవాడు. 1 2 అకించనార్తిమాచనం అకించనార్తిమాచనం చిరంతనోకి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్భచర్వణం. రెడీ 1 2 అకించనార్తిమాచనం అకించనార్తిమాచనం చిరంతనోకి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్భచర్వణం. ప్రపంచనాశ భీషణం అంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతున్నప్పుడు ఆ వినాయకుడు చాలా భయంకరంగా కనిపిస్తాడు. అంటే అర్థం ఏంటంటే సృష్టి స్థితి లయ అన్నారు, లయ కారకుడు అన్నమాట. కపోల దాన వారణం, మనం మామూలుగా ఏనుగు ఆ కపోలలో ఒక మద జలం స్రవిస్తూ ఉంటుంది, అటువంటిదే వినాయకుడు కూడా. భజే పురాణ వారణం, అటువంటి పురాణ వారణం ప్రాచీనమైన గజరాజు నీకు నేను నమస్కరిస్తున్నాను. రెడీ 1 2 ప్రపంచనాశ భీషణం